ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అధికార పక్షం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా విపక్షాలు మాత్రం అందుకు తగ్గ కసరత్తు ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ కు అభ్యర్థుల ఎంపిక చేయడం తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే కొంతమంది ఫిక్స్డ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణమే పార్టీలో అలజడులు తలెత్తుతాయని కూడా పార్టీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలను దూరం చేసుకోకుండా ఉండటానికి హస్తం పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లు హామీ తీసుకుని రావడంతో ఇతర ముఖ్య నేతలు కూడా తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కు విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అధికార పక్షం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా విపక్షాలు మాత్రం అందుకు తగ్గ కసరత్తు ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ కు అభ్యర్థుల ఎంపిక చేయడం తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే కొంతమంది ఫిక్స్డ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణమే పార్టీలో అలజడులు తలెత్తుతాయని కూడా పార్టీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలను దూరం చేసుకోకుండా ఉండటానికి హస్తం పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లు హామీ తీసుకుని రావడంతో ఇతర ముఖ్య నేతలు కూడా తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కు విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అధికార పక్షం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా విపక్షాలు మాత్రం అందుకు తగ్గ కసరత్తు ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ కు అభ్యర్థుల ఎంపిక చేయడం తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది ఫిక్స్డ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణమే పార్టీలో అలజడులు తలెత్తుతాయని కూడా పార్టీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలను దూరం చేసుకోకుండా ఉండటానికి హస్తం పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లు హామీ తీసుకుని రావడంతో ఇతర ముఖ్య నేతలు కూడా తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కు విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, కాంగ్రెస్ అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, అదేవిధంగా అసంతృప్తి నేతల మధ్య కూడా సరిహద్దు కూర్చేందుకు ఫోర్మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన కూడా ఫోర్మెన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. టికెట్ దక్కని ఆశావాహులు, అదేవిధంగా అసంతృప్తి నేతను కూడా బుజ్జగించే బాధ్యత కూడా ఇప్పటికే జానారెడ్డికి ఇవ్వడం జరిగింది హైకమాండ్. ఈ నేపథ్యంలో జానారెడ్డి కూడా రంగంలో దిగడం జరిగింది.
అయితే ఈ రోజు కమిటీ సమావేశం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జానారెడ్డి ఆధ్వర్యంలో కూడా అందరినీ నాయకులు కూడా పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అభ్యర్థుల ఎంపికలో నెలకొన్న ఇబ్బందులపైన చర్చిస్తారు. టికెట్ ఆశావాళ్ళు అసంతృప్త నేతలను కూడా బుజ్జగించి సీట్లు ప్రకటిస్తే ఎవరు కూడా వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా అభ్యర్థి తెలుపకుండా ఉండాలని కూడా ఈ సమావేశం ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దసరా వరకు కూడా అభ్యర్థుల ప్రకటన ఉండదని కూడా మనకు తెలుస్తుంది. దసరా తర్వాతనే ఆ ప్రకటన ఉండొచ్చు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో బీసీ నినాదం కూడా రావడం జరిగింది. దాదాపు 40 మంది బీసీలకు కూడా ఇక్కడ టికెట్లు కేటాయించాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా సంప్రదింపులు జరిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయ హడావిడి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలనే యోచనలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులు ఎవరిని కూడా బయటకి వెళ్లకుండా ఇక్కడ అందరూ ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే విధంగానే కార్యాచరణ ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి అధ్యక్షతను కూడా మనకి ఇప్పటికే ఫోర్మెన్ కంపెనీ కూడా నియమించడం జరిగింది. సమన్వయం చేసుకొని ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత జానారెడ్డికి రైట్ కౌండిన్యా, థ్యాంక్ యూ.